హాయ్ 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 అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం అయితే ఉదయం 4:30. ఏంటి బ్రదర్ ఇంతసేపు ఏం చేస్తా అంటే ఎప్పుడైతే ఈ మధ్య వరుసగా 2 రోజుల పాటు నేను పగులు నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకుండా మేల్కొన్నాను. పూర్తిగా బాడీ సైకిల్ మొత్తం బాగా దెబ్బతినింది. దానివల్ల పగులు సరిగా నిద్రపోలేకపోతున్నా. ప్రతిరోజు పడుకునే కొద్దికి సాయంత్రం, నిద్ర లేసే కొద్దికి అర్ధరాత్రి. ఆ విధంగా ఈరోజు కూడా 1 గంటకు నిద్ర లేసి ఆల్మోస్ట్ 2 గంటలకు రోడ్డు పైకి వచ్చా. 3:30కు ఫస్ట్ పాటుగా. ఇప్పుడు టైం 4:30. ఈ గంటలో సంపాదన మాత్రం ఎక్సలెంట్. అంటే పోయింది వచ్చింది 250, వచ్చిందల్లా 230, ఆల్మోస్ట్ 480 రూపాయలు. బోని చాలా బాగుంది, కానీ టైం అంతా బాగా వేస్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. ఆటోలో వచ్చాడు. ఆయన చెప్పిన కొన్ని సంగతులు ఉన్నాయి. మనం దారిలో పోతా అన్నా కానీ లేకుంటే ఎక్కడైనా కూర్చొని కానీ దీని గురించి మాట్లాడుకుందాం. ఏంటి బ్రదర్ వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు మనకెందుకు అనుకుంటే, వాళ్ళు చెప్పేటువంటి లైఫ్ మరొక కోణం ఉంటుంది కదా, ఆ కోణం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అది సంగతి. ఇంకేంటి, బయలుదేరదామా? టీ తాగదామని వెళ్ళేటప్పుడు ఈ మధ్య కొత్తగా నా చేతికి వచ్చేటువంటి ఈ ఛార్జింగ్ వైర్ని జోబులో పెట్టుకున్నా. వెళ్ళాను, టీ తాగాను, వచ్చి చూశాను ఆటో బీగలు ఆటోకే ఉన్నాయి. మర్చిపోయి వెళ్ళిపోయాను అన్నమాట. ఏంటి బ్రదర్, ఒకవేళ నువ్వే ముందుగా పెట్టి నాటకాలు ఆడునొచ్చు కదా అని ఒకవేళ మీకు అనిపిస్తే, నేను అబద్ధం చెప్పను అని మీరు నమ్మితే చాలు. ఒకవేళ మీరు నమ్మకపోతే నేనైతే ఏమీ చేయలేను, చెప్పలేను. అదే సంగతి. ఈరోజు ఆదివారం, చర్చికి వెళ్ళాలి. మామూలుగా నేను రెగ్యులర్గా వెళ్ళేటువంటి చర్చికి కాకుండా ఈరోజు దగ్గరలో, అంటే నేను ఆటో నిలబెట్టిన చోట ఎక్కడైతే చర్చి ఉంటుందో ఆ చర్చికి వెళ్దాం అనుకుంటాను. స్నానం చేయలేదు కదా అంటే, చర్చికి వెళ్ళడానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు, మొహం కడగాల్సిన అవసరం లేదు. మనకు అవకాశం ఉంటే కొంచెం శుభ్రంగా ఫీల్ అవుతాం, అవకాశం లేదా ఏడుపు కొట్టు ముఖం వేసుకొని చర్చికి పోతాం. అది సంగతి. ఇంతకీ ఆ సినిమా డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిన విషయాలు మనం ఎక్కడైనా పోతూ కానీ కూర్చోని కానీ మాట్లాడదాం. ఓకే. ఇప్పుడు టైం అయితే సాయంత్రం 6:30 అవుతుంది. ఏంటి బ్రదర్ అని అడిగితే, అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు, సండే అంటే నేను చర్చికి వెళ్తాను, పెద్దగా ఆటో తోలన సండే అని మాత్రం రెగ్యులర్గా చూసే వాళ్ళకి బాగా తెలుసు. ఏం జరిగింది అంటే, ప్రతిరోజు సాయంత్రం అప్పుడు పడుకొని నిద్రపోతాను. ఒకవేళ మధ్యాహ్నం పైన నేను చర్చికి వెళ్తే దాన్ని చూసుకొని రిటర్న్ వచ్చేది సాయంత్రం 7-7:30 ఆ ప్రాంతంలో వస్తాంటాను. ఎక్కడ అనవసరమైన ప్రమాదంలో పడతామేమో అని చెప్పి నాకు దగ్గరలో ఉండేటువంటి ఒక చర్చికి వెళ్ళా. ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు కూర్చోన్నా. బాగా నిద్రమత్తు. అయ్యో ఏంట్రా బాబు ఈ గోళ అని చెప్పి గొమ్మని వచ్చేసిన. నా కర్మ కొద్దీ ఈరోజు నా హెడ్సెట్ అనేది సడన్గా పని చేయకుండా ఆగిపోయింది. ఏమైందో తెలియదు. కరెక్ట్గా హెడ్సెట్ కొని అది 2, 3, 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 సంవత్సరం తర్వాత హెడ్సెట్ పోయింది. అనుకోకుండా ఒక హెడ్సెట్ కొనాల్సి వచ్చింది. రియల్మీ హెడ్సెట్ 1900. అబ్బా, ఆల్రెడీ బండి బాడికి డబ్బులు తక్కువ ఉన్నాయి అని బాధపడేటప్పుడు ఇది ఒక ఎక్స్ట్రా ఖర్చు. సరే, ఇంతకీ ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ నాకేం చెప్పాడు అనేటువంటి విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. రేణిగుంట రైల్వే స్టేషన్లో పికప్ చేసుకున్నా. వస్తా అంటే మా ముందర కేఏ అంటే కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఒక కార్ వెళ్తుంది. ఆటోలో ఎక్కిన కస్టమర్ దగ్గర ఎక్కువగా లగేజ్ ఉంది. అందరూ ఆ కార్లో ఉండేవాళ్ళు ఈ కస్టమర్ బంధువులు అందరూ ఒకే ట్రైన్లో వచ్చారు. కానీ ఒక్క మాట కూడా పిలవకుండా వాళ్ళు కారులో పోతున్నారే. ఖాళీగానే ఉంది కదా, నన్ను ఎక్కించుకోనొచ్చు కదా. వాళ్ళు బంధువులు అంటే మరి దూరమేం కాదు, వాళ్ళ నాన్నకు చెల్లెలు భర్త వాళ్ళు, అంటే వీడికి అత్త మామ వాళ్ళు అనమాట.
చాలా బాధపడ్డాడు. ఇవి చాలా బాధపడ్డాడు అని మీకు తెలిసినప్పుడు చాలా సింపుల్ అనిపిస్తుంది మీకు. ఏంటబ్బా దీంట్లో ఇక్కడ మాట్లాడుకోవడానికి ఏముంది, వాళ్ళకి ఇష్టం లేదేమో, లేకుంటే వాళ్ళు ఏదో పనిలో ఉండి మర్చిపోయినారేమో అని మీరు చాలా క్యాజువల్గా తీసుకుంటారు. కానీ నేను చెప్పేది అంతకు మించింది. మీకు ఒక సంఘటన ఉపయోగపడాలి, లేకుంటే ఒక సంఘటన నాకు జ్ఞాపకంగా ఉండాలి అని అనుకుంటే మాత్రమే నేను వీడియోస్లో చెప్తున్నా. ఊరికే టైం పాస్, టైం వేస్ట్ వ్యవహారాలు నేను చెప్పడం లేదు. నాకు ఇంపార్టెంట్ అన్నా అనిపించాలి, లేకుంటే మీకన్నా ఉపయోగపడే విధంగా ఉండాలి. అలా కాకపోతే దాని గురించి నేను మాట్లాడడం లేదు. సొల్లు కథలు ఎందుకు చెప్పుకోవాలి అని చెప్పి ప్రతి వీడియోలోనూ కొంచెం జాగ్రత్త పడతా అంట. ఒకవేళ ఈ వీడియో పనికిరాంది అని అనుకుంటే మీరు పాత వీడియోస్ గమనిస్తే ఈ వీడియోలో మ్యాటర్ ఏమీ లేదు అని చెప్పి పోస్టర్ పైన రాసిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో మ్యాటర్ లేదు, అది మీకు ఇంపార్టెంట్ కాదు, బట్ నాకు ఇంపార్టెంట్. కానీ ఈ విషయం వచ్చిందన్న, ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం మీకు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, మనుషులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఇంతకీ ఈ అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి 5 సంవత్సరాలు అయింది. ఈరోజు కొత్తగా ఒక సినిమా కోసం పనిచేస్తున్నాడు. ఆ సినిమా పేరు పుష్ప3 అని చెప్పాడు. కానీ నాకు తెలిసి పుష్ప3 అన్నది బయట ఎక్కడ టాక్ లేదు, ఎలాంటి అనౌన్స్మెంట్ లేవు అని చెప్పి నేను అడిగాను. నేను అన్నా సీక్రెట్గా జరుగుతూనే ఉందన్నా, కాబట్టి అవంతా మీకు తెలియదు అని చెప్పి చెప్పుకొని వచ్చాడు. ఇక్కడ వరకు కూడా మీకేం తప్పు అనిపించలేదు కదా? సరే, నేను చెప్తా. మనుషులు మనకు దేన్ని బట్టి గౌరవాన్ని ఇస్తారు? డబ్బును బట్టి గౌరవాన్ని ఇస్తారు. తర్వాత మనం ఉండేటువంటి హోదాను బట్టి గౌరవిస్తారు. ఇప్పుడు డబ్బును బట్టి గౌరవిద్దాము అనుకుంటే ఈ అబ్బాయి దగ్గర డబ్బు లేదు, అంటే స్ట్రగుల్ అయ్యేటువంటి స్టేజ్లో ఉన్నాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పని నేర్చుకున్నదన్న డైరెక్టర్ స్థాయికి వెళ్ళి ఏదైనా ఒక సినిమా తీసి సక్సెస్ అయితే, డబ్బు వస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ అబ్బాయికి గౌరవం వస్తుంది. అలా కాదు, ఇప్పుడు సినిమా పరంగా సక్సెస్ అవ్వలేదు, తర్వాత డబ్బు లేదు, ఇవి రెండూ లేదు. కాబట్టి నాన్నకు చెల్లి భర్త అయినా సరే, నాన్నకు చెల్లెలైనా సరే, అంటే సొంత రక్త సంబంధం అయినా సరే, ఆ రక్త సంబంధం కూడా మనల్ని గౌరవించాలంటే కేవలం మన దగ్గర డబ్బును చూస్తుంది, మన దగ్గర సక్సెస్ను చూస్తుంది. నా సర్కిల్లో కూడా, నా రిలేషన్స్లో కూడా, నా బంధువుల్లో కూడా నా దగ్గర డబ్బు లేదు, సక్సెస్ లేదు. ఇప్పుడు సుమారు ఒక 5 సంవత్సరాలు యూట్యూబ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే ఎందుకో సక్సెస్ లేదు. ఇదే విధంగా ఆ అబ్బాయి దగ్గర కూడా డబ్బు లేదు, సక్సెస్ లేదు. సక్సెస్ లేని వాళ్ళు తర్వాత కొంతమంది ఆయా ఫీల్డ్లో ఉంటారు కదా, ఆ ఫీల్డ్ని బట్టి కూడా మనుషులు అంచనా వేసుకునేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. నన్ను ఒక ఆయన అడిగాడు, నేను ఇంతకుముందు ఇంటికి సున్నాలు కొట్టే పని చేస్తానా అని చెప్పి మీలో కొంతమంది తెలుసు కదా. ఆ సంఘటన వేరే ఒక వ్యక్తికి, అంటే నా రిలేటివ్స్లో ఒక వ్యక్తికి తెలిసినప్పుడు, బాబు నువ్వు ఏదన్నా ఒక బట్టల షాప్లో పనిచేస్తా అండి, ఒకవేళ నీకు 10,000 శాలరీ వస్తా అంటే మా వాడు ఒక చోట జాబ్ చేస్తానని చెప్పి నీ గురించి మేము గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఇంటికి సున్నాలు కొట్టుకుంటాడావు కాబట్టి నీ గురించి అంత గొప్పగా మేము ఏం చెప్పుకోవాలా, మాకు అవమానం కదా అని చెప్పి నా క్లోజ్ సర్కిల్లో ఉండేటువంటి వాళ్ళే నన్ను మాట్లాడారు, నా మొహం పైనే మాట్లాడారు. కాబట్టి నాకు ఈ విధంగా లైఫ్ గురించి మనుషులు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో నాకు తెలుసు. కాబట్టి ఇతను చెప్పే కొందుకు నాకు ఈజీగా అర్థమైపోయింది. ఏంటి, ప్రజలకి సినిమా ఫీల్డ్ పైన మంచి అవగాహన ఉండదు, మంచి అభిప్రాయం ఉండదు. జనరల్గా మనం రోడ్డుపైకి పోతే ఓ 10 గంటలు 12 గంటలు కష్టపడతాం. కానీ సినిమా వాళ్ళు 18 గంటల నుంచి 24 గంటల వరకు కంటిన్యూగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. నిద్రాహారాలు మానేసి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకు వెండి తెర పైన ఏదైనా ఒక బొమ్మ కనిపిస్తే గొప్పగా ఉన్నాడు అని అనుకుంటాం. కానీ ఆ గొప్పదనం వెనకాల ఎముకలు విరిగిపోయేంత కష్టం ఉంటుందని చెప్పి ఆ అబ్బాయి ఆ కష్టాన్ని మొత్తం చెప్తా అంటే చాలా బాధ అనిపించింది. కానీ మనం కష్టాన్ని చూసి, తర్వాత మన స్ట్రగుల్ చూసి ఎవరు మన పైన దయ చూపించరు, దయా దక్షిణాలు ఏం చూపించరు. కనీసం అయ్యో పాపం అనేటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కానీ వీటన్నిటిని దాటుకొని ఎప్పుడైతే మనం డబ్బు సంపాదిస్తామో, మనం సక్సెస్ సంపాదిస్తామో, ఆటోమేటిక్గా అందరూ మన దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు మనకల్లా ఎగాదిగా చూసి వీడెవడు నాకు తెలియదు అనుకునే వాళ్ళు, మనం కనిపిస్తే కనీసం
కనీసం నమస్కారం చెప్పకుండా, హాయ్ చెప్పకుండా, బాయ్ చెప్పకుండా పక్క తిరుక్కుని వెళ్ళిపోయేవాళ్ళు. రేపు మనకు సక్సెస్ వస్తాయి, మనం డబ్బు సంపాదిస్తే, మన ఒక స్థాయికి వస్తే, మనకంటూ ఒక పొజిషన్ ఉంటే, ఆ రోజు మన పొజిషన్ను చూసి, మన డబ్బును చూసి, మన సక్సెస్ని చూసి గౌరవిస్తుంది ప్రపంచం. కాబట్టి నా స్నేహితులైనటువంటి మీకు నేను చెప్పేది ఏంటంటే, ఎవరో మనకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని బాధపడకండి, ఎవరో మనల్ని తక్కువ చేస్తున్నారు అని బాధపడకండి. మన దగ్గర డబ్బు లేదా, మన దగ్గర సక్సెస్ లేదా, ఓకే, నో ఇష్యూ, ఏం పర్లేదు, లైట్ తీసుకోండి. మీరు కష్టపడండి, ఏ విధంగా ఇంకా ముందుకు అడుగు వేయగలము అని ఆలోచించుకోండి. ఈరోజు మనం మోసపోతున్నామంటే మనకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల. ఆ నాలెడ్జ్ని పెంచుకోండి, సమాజం పైన, మనుషుల పైన అవగాహన పెంచుకోండి. కేవలం ఈరోజు డబ్బు మాత్రమే శాసిస్తోంది, సక్సెస్ మాత్రమే శాసిస్తోంది. మనం చేసేటువంటి పని కొంతమందికి నచ్చకపోవచ్చు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం పనిచేయాల్సిన అవసరం లేదు. మన ఆత్మతృప్తి కోసం మనం పనిచేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మన గౌరవాన్ని డబ్బే తీసుకొచ్చి పెడుతుంది, మన సక్సెస్సే తీసుకొచ్చి పెడుతుంది. ఈరోజు నాకు కనీసం రోజుకు ఒక్కరో నా బంధువులు ఎవరు నాకు ఫోన్ చేయరు. మనుషులు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళకు అవసరం ఉంటే మనకు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. మనం ఏదైనా చేయగలము అంటే మనతో మాట్లాడతారు. మనం ఏమీ చేయలేము అంటే, ఒకవేళ మనం కనిపిస్తే వాళ్ళు పక్క తొలుకు వెళ్ళిపోతున్నారంటే మనం ఏదైనా సాయం అడుగుతామేమో అనేటువంటి రకరకాల ఉద్దేశాలు కావచ్చు. ఈ ఉద్దేశాలు నేను మీకు చెప్పేది, మీరు జాగ్రత్త. ఎవరిపైన ఆధారపడకండి, ఎవరి నుంచి ఏమీ ఆశించకండి. మన కాళ్ళపైన మనం నిలబడదాం. అది చిన్న పొజిషన్ కావచ్చు, పెద్ద పొజిషన్ కావచ్చు, ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా సరే డబ్బుని బట్టే గౌరవం వస్తుంది. చాలామంది చెప్తుంటారు, డబ్బేంద్ర డబ్బు, మనిషికి విలువలు కావాలి, మనిషికి క్యారెక్టర్ కావాలి అని చెప్పి. కానీ మీరు గమనించకుండా ఉండేటువంటి ఒక విషయం ఏంటంటే, బంగారాన్ని మనం కొనుక్కోవాలంటే కూడా దానిపైన వేరే ఎవడో స్టాంప్ వేయాల. ఇది 916 కేడిఎం బంగారం, లేకుంటే 24 క్యారెట్స్ బంగారం అని చెప్పిందనా, ఎవడో దానిపైన స్టాంప్ వేస్తే కానీ ఆ బంగారాన్ని మనం నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. ఆ స్టాంపును చూస్తున్నాం అంటే సంబంధం లేకుండా ఒకటి వచ్చిందని మన పైన నిలబడితే మనకు విలువ వస్తుంది. ఆ విలువ మనకు ఎంత మంచి క్యారెక్టర్ ఉన్నా, మనది ఎంత మంచి మనసైనా, మనం ఎంతమందికి చేదోడు బాదోడుగా ఉన్నా, ఎదుటి వాళ్ళ కంట్లలో నలుసు పడితే మన కన్నీళ్లు కార్చే వాళ్ళైనా పర్లేదు, మనకెంత మంచి మనసున్నా మన విలువను శాసించేది మాత్రం డబ్బు, సక్సెస్. ఇవేమీ లేవు మాకు అని అనుకుంటే వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తే సరిపోతుంది. అంతేగాని వాళ్ళు వీళ్ళు వీళ్ళు సక్సెస్, వీళ్ళు గౌరవించలేదు అని చెప్పిందనా, సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఇతను ఏ విధంగా బాధపడ్డాడో మీరు ఆ విధంగా బాధపడకండి. ఇలాంటి బాధలు నేను పడి మనుషుల్ని అంచనా వేసి వాళ్ళని అర్థం చేసుకొని టోటల్గా ఏ మనిషి మనకొద్దు, మన దగ్గర డబ్బు ఉంటే, సక్సెస్ ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారని చెప్పి కేవలం నా దారిలో నేను వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నా. ఆ విధంగా మీరు కూడా మీకు నచ్చిన దారిలో వెళ్ళండి, మీకు నచ్చిన పని చేసుకోండి. వాళ్ళని తృప్తిపరచాలా, వీళ్ళని తృప్తిపరచాలా, అరే మనం ఈ పని చేస్తే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఈ కథలేం వద్దు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇప్పటి వరకు బతికింది చాలు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇప్పటి వరకు బతికించాలి. ఇకపై నువ్వు నీ కోసం బతుకు, నేను నా కోసం బతుకుతా. నీకేదైనా చెప్పాలనిపిస్తే నాకు మంచి సలహా ఇవ్వు, నాకేదైనా చెప్పాలనిపిస్తే నేను నీకు ఈ విధంగా వీడియోస్ పెడతా. ఒక మంచి స్నేహాన్ని ఈ ఛానల్ ద్వారా మనమైతే పెంపొందించుకుందాం. అది నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది. కాబట్టి ఎవరికి అనుకూలంగా మనం బ్రతకాల్సిన అవసరం లేదు, ఎవరిని తృప్తిపరచాల్సిన అవసరం లేదు, ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పాలనుకున్నా. ఈ వీడియో కొంచెం చిన్నదిగా ఉండొచ్చు, బట్ పర్లేదు. మీకు ఏ విధంగా అనిపించింది అన్నది వీలైతే కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.